చరిత్రాత్మక మిషన్ పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారత్ 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైల్ రాయిని సాధించినట్లయింది. ఇక మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ స్పేస్ క్రాఫ్ట్ లో చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఇండియన్స్. ఏమనిపిస్తోంది? ఎస్, ఖచ్చితంగా చాలా హ్యాపీ. భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రమణ. ఎందుకంటే భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల 18 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి వివిధ పరిశోధనలు చేసిన తర్వాత ఆయన సురక్షితంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే మన ఇండియాలో అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ క్యాప్సూల్స్ అయినటువంటి వెంటనే ఆ యొక్క క్యాప్సూల్స్ని ప్రత్యేక నౌకలో అధికారులు ఎక్కించారు. ప్రస్తుతం శుభాంశు శుక్లాను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలిస్తున్నారు. సో వారం రోజుల పాటు కూడా ఆయన రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉండనున్నారు. ఎందుకంటే దాని తర్వాత ఇక ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మనకి అంటే 1984లో రాకేష్ శర్మ తర్వాత మనకి తొలిసారిగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ వివిధ పరిశోధనలు చేసిన తర్వాత ఆయన చాలా సురక్షితంగా భూమిపైకి వచ్చారు. అయితే 24 గంటల సమయం పట్టింది మనకి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చేందుకు. చాలా వేగంగా సురక్షితంగా రావడంతో కూడా అందరూ చాలా భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే మనము ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం కాబట్టి ప్రపంచంలోనే భారత్ కూడా అగ్రస్థామిగా ఉండనున్నది అనేది కూడా మనం ఇది ఇందుకు నిదర్శనం. ఏది చూసినా కూడా భారత్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. భారత్ దేనికైనా సరే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఈ యొక్క భారతీయ వ్యోమగామి అయినటువంటి శుభాంశు శుక్లా వెళ్ళి వివిధ పరిశోధనలు చేసి సురక్షితంగా వచ్చారు కాబట్టి సో మనం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేలాగా మనం ఈరోజు శుభాంశు శుక్లా చాలా సురక్షితంగా భూమిపైకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే చాలా మంచి పరిణామం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే మనము దాదాపుగా 40 సంవత్సరాల క్రితం అప్పుడు రాకేష్ శర్మ అప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి వివిధ పరిశోధనలు చేసి వచ్చిన తర్వాత మనం కొంత ప్రయత్నం చేసేటప్పటికి కూడా ఇప్పుడు తొలిసారిగా మరొకసారి మనం ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అంతరిక్షంలోకి ఒక వ్యోమగామిని అంటే శుభాంశు శుక్లా ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి, ఆయన సీనియర్ అధికారి అయినప్పటికీ కూడా ఆయన దాదాపుగా ఒక 2-3 నెలల పాటు ఈ యొక్క శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.